Here is the non-spoiler review of the film Kingston, Telugu dubbed movie, acted by G.V. Prakash Kumar, Divya Bharati, and other actors, etc. ఇంకా ఈ మూవీ మార్చి 7th థియేటర్స్లో రిలీజ్ అయితే నేను ఈరోజు చూడడం జరిగింది. నేను వేరే ఊర్లో ఉండడం వల్ల లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. రేఖాచిత్రం మూవీ రివ్యూ మరియు స్మైల్ మ్యాన్ మూవీ రివ్యూ, శబ్దం మూవీ రివ్యూ, సోషల్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ కూడా మా ఛానల్లో ఉన్నాయి. చెక్ చేయండి, మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఓవరాల్గా ఈ కింగ్స్టోన్ సినిమా విషయానికి వస్తే నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్తే నాకైతే అసలు నచ్చలేదండి. స్టోరీ పాయింట్ బాగుంది, కానీ ఒక మంచి స్టోరీ పాయింట్ని స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్తో పూర్తిగా సర్వనాశనం చేశారని అనిపించింది. ఇంకా ఈ సినిమా నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదనేది చెప్తాను. కాబట్టి నా ఈ రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇంకా ఒక సముద్రంలో దెయ్యాలు ఉన్నాయి, ఆత్మలు తిరుగుతున్నాయని ఉంటుంది అని అందరూ భయపడుతూ ఉంటారు. కొన్ని అనుకోని కారణాల వల్ల అదే సముద్రానికి హీరో వెళ్ళాల్సి వస్తుంది, ఆత్మలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. ఇంతకీ ఆత్మలు ఉన్నాయో లేవా, లేదా ఇంకెవరైనా ఆత్మలు ఉన్నట్టు క్రియేట్ చేశారా అనేది మిగతా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. అసలు ఈ స్టోరీ పాయింట్ అనేది ఇంటర్వెల్ వరకు రాలేదు. ఇంటర్వెల్ వరకు ఏది పడితే అది అటు నుంచి ఇటు నుంచి అటు ఏది పడితే అది తీసుకొచ్చారు. ఇంటర్వెల్కి 10 minutes ముందు నుంచే అసలు స్టోరీ పాయింట్ మొదలవుద్ది. అక్కడ ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 10 minutes మాత్రం ఇంట్రెస్టింగ్ అని చూపించారు. నెక్స్ట్ ఏదో ఉంది అనే రేంజ్లో చూపించారు ఇంటర్వెల్. ఆ పోర్షన్ బాగుంది. సినిమా మొత్తం తిప్పి కొడితే ఒక అరగంట మాత్రమే బాగుంది. అది ఇంటర్వెల్ దగ్గర 10 minutes, ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 10 minutes సీను, సెకండ్ హాఫ్లో ఫస్ట్ సెకండ్ 10 minutes, మళ్ళీ సెకండ్ హాఫ్ మిడిల్ పోర్షన్లో 10 minutes, క్లైమాక్స్ 10 minutes. విజువల్స్ ఇవి మాత్రమే బాగున్నాయి. ఇవి తప్ప మిగతా సినిమా అంతా నాకు అవుట్ ఆఫ్ కామన్ నిద్ర వచ్చేసింది నాకైతే థియేటర్లోని. ఇంకా ఎక్కువసేపు ఉంటే సినిమా ఖచ్చితంగా నిద్రలోకి వెళ్ళిపోయేవాడిని. కొద్దిగా రన్ టైం 2 hours 15 minutes ఉండడం వల్ల కొద్దిగా బతికాను. ఇంకా విజువల్స్కి అయితే చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు, కానీ విజువల్స్కి ఖర్చు పెట్టినంత శ్రద్ధగా ఖర్చు పెట్టారు విజువల్స్కి. ఆ శ్రద్ధ ఏదో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మీద శ్రద్ధ పెట్టుంటే సినిమా వేరే లెవెల్లో హిట్ అయ్యేది. స్టోరీ అయితే బాగుంది, కానీ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అనేది ఎగ్జిక్యూషన్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు కమల్ ప్రకాష్ డైరెక్టర్ గారు. ఇంకా స్టోరీ బాగుంటే సరిపోదు, విజువల్స్ బాగుంటే సరిపోదు, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా సరిగ్గా చేయడం రావాలని అంటాను. అది సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ విజువల్స్ పరంగా కొన్ని సీన్స్ బాగున్నాయి. దాని పరంగా అయితే నేను ఇంక ఈ మూవీకి 2 out of 5 అయితే ఇస్తాను. ఓన్లీ విజువల్స్ అండ్ కొన్ని సీన్స్కి మాత్రమే, అంతేనండి. నా ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.